ఆర్సీబీ కప్పు కొడుతుందా, చెన్నై కప్పు కొడుతుందా, కేకేఆర్ కప్పు కొడుతుందా, ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందా, ఈ డిస్కషన్స్ వల్ల మనం ఉంటున్నాం. కానీ అసలు ఐపీఎల్ కండక్ట్ చేయడం వల్ల ఆ ఫ్రాంచైజీస్ ఎంత సంపాదిస్తున్నాయి, బీసీసీఐ ఎంత సంపాదిస్తుంది, బ్రాడ్కాస్ట్ ఛానల్ ఎంత సంపాదిస్తున్నాయి, కంపెనీస్కి ఎంత రెవెన్యూ పెరుగుతుంది, ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? అన్నిటి గురించి పక్కకు పెడదాం. జస్ట్ మనం ఒక ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా రాజ్ శమాని పాడ్కాస్ట్ కి సంజీవ్, అదే ఎల్ఎస్జీ ఓనర్ అత్తే 7,000 కోట్లు పెట్టి నువ్వు ఒక టీం ని కొన్నావు కదా, దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికి వస్తాయని అడిగితే జస్ట్ 4 years లా మేము పెట్టిన పైసలన్నీ వస్తాయి అని చెప్పిండు. ఒక ఐపీఎల్ టీము 4 సంవత్సరాలలో 7,000 కోట్లు సంపాదిస్తుందా? ఎస్. ప్రతి మ్యాచ్ కి బ్రాడ్కాస్టింగ్ ఫీజ్ అని ఉంటది. దానిలో సగం బీసీసీఐ తీసుకుంటది, సగం ఫ్రాంచైజీస్ కి ఇస్తుంది. దాంతో పాటు మెర్చండైజ్ కాస్ట్ అని ఉంటది. అంటే ఆ టీమ్ అపరల్స్ పైన బ్రాండ్ లోగోస్ పెట్టినందుకు పైసలు వస్తాయి. ఇవి కాకుండా ఇంటర్నల్ లా మస్తు పంచాయతీలు ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కింద మోర్ అని చెప్పి కమెంట్ చేయండి, ఖచ్చితంగా డీప్ గా చెప్తా.